హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లో వచ్చేసి మేము ఒక స్పెషల్ లొకేషన్కి అయితే పోతున్నాము. చాలా రోజుల నుంచి మీలో చాలామంది ఏమని అడుగుతారు అంటే, అన్న మీరు చేపలు పట్టండి అయితే అడుగుతారు కదా. సో చేపలు పట్టనీకి సొరంగం కంటే బెస్ట్ ప్లేస్ నాకు తెలిసి ఎక్కడ లేదు. అన్ని చేపలు ఉంటాయి అలా. మన శేఖరానికి ఎరికే. శేఖర్ గుర్తుందా? ఉంది. సో మేము రీసెంట్గా దాన్ని ఎక్స్ప్లోర్ చేయని పోయినప్పుడు ఏమైంది అంటే, దానిలో వాటర్ లేవు, వాటర్ మొత్తం వెనకకి వెళ్ళిపోయినాయి. సో అందు గురించే ఇప్పుడు మళ్ళీ వాటర్ ఇడిసిరిగా మోడదాకా వాటర్ వచ్చినాయేమో అని చెప్పేసి చూసడానికి అయితే పోతున్నాము. ఒకవేళ వాటర్ పైన దాకా ఉండి దాంట్లో చేపలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫిషింగ్ వీడియో అయితే షూట్ చేస్తాము. సో దానికోసం ఇప్పుడు సొరంగం దగ్గరికి అయితే పోతాం. బాబా ఎగ్జైట్ ఉన్నాడు, చేపలు తినచ్చు అని చెప్పేసి అక్కడికి పోతున్నాం. కంటెంట్ క్రియేషన్ పరంగా చూసుకున్నట్లయితే మాకు బెస్ట్ సూట్ అయ్యే కాలం ఏదంటే చలికాలము. ఎందుకంటే డే టైంలో కొద్దిగా ఎండ కొట్టినట్టు ఉంటుంది, రాత్రి ఏమో మంచిగా చల్ల ఉంటుంది, రగ్గులు కప్పుకుంటే అయిపోతుంది. ఈ ఎండాకాలం పాడు కానీ ఎంత ఎండలు కొడుతున్నాయి అంటే అసలు పరిస్థితి ఎట్లయితుందంటే ఎండ దెబ్బ కొట్టేట్టున్నది ఖచ్చితంగా అనుకోడానికి. కంటిన్యూస్గా వాటర్ తాగుతూనే ఉన్నాం. అదొకటి షర్పతి చేయరా జింగిలియాలరా అంటే షర్పతి చేస్తలేరు. షర్పతి కూడా రోజు తాగాలి ఖచ్చితంగా, మధ్యాహ్నం టైంలో అన్నా లేకుంటే పొద్దుగాల టైంలో అన్న 11-12 గంటల వరకు స్టాక్ పెట్టుకోవాలి. పిచ్చాల బాయ్ కూడా మా జింగాల బాయ్ కూడా మత్తునే అట. ఒకటే గంటలా మనిషికి 2 లీటర్లు కట్నే వేయాలి, ఫుల్ వాటర్ తాగుతూనే ఉండాలి. వాటర్ ఇంకా పోతున్నాయి లేవు, మీరు చూడరు ఇక. కాకపోతే స్లో పోతున్నాయిరా అంతా మొదలు నీళ్ళు కానీ మొన్న మనం చూసినప్పుడు మొత్తమే లేవు. అడుగు అలాగే నడుచుకుంటూ వాటర్ కూడా పిచ్చిగా పోతున్నాయి. ఇంకా ఫాస్ట్ పోతున్నాయి, మెల్లగా పోతున్నాయరా. లెవెల్ తగ్గించారు అన్నట్టు లెక్క ప్రకారం చూస్తే. ఈ బాధలకైనా పోయే నీళ్ళే మన స్టూడియో వెనకకైనా పోతాయి. మేము చేపలు పడతాం కదా ఎప్పుడు ఆ బొందలకు కూడా ఇవే వాటర్ వచ్చి ఆగుతాయి అన్నట్టు. మొత్తం ఈ వాటర్తోనే కథ అంతా. సో ఇప్పుడు ఆ సొరంగంలోకి అయితే పోతున్నాం. చాలా రోజుల తర్వాత దగ్గర ఒక 4-5 నెలలు అయిందా మనం పోయి, 4-5 months అవుతుంది కావచ్చు. మెయిన్ ఏంటి అంటే వాటర్ ఇడిసిర్రు. సో దీనివల్ల వాటర్ రావచ్చు, చేపలు ఉంటాయని చెప్పేసి సున్నీ పోతున్నాం. పోయినసారి ఏమేమో చేపలు కనబడ్డాయి, సముద్రం చేపలు పొడవువి ఒకటి చూడలేడుగా. అప్పుడు ఉన్నవారా చేపలు పట్టినప్పుడు చేపలు పట్టినప్పుడు ఉన్నాడా వీడు? వాడు ఫస్ట్ ఏం చేప పట్టిండ్రా? శేఖర్ గారు తయారు చేసుకొని పేరెంట్స్ అతారు ఇట్లా కూర్చొనికి. అప్పుడు ఓకే గుర్తొచ్చింది. గిన్నె అన్న మొన్న ఏంటిరా మన గిన్నె గాలాలతో పెట్టింది ఒక గిన్నె పడ్డాయారా? కనబడుతున్నాయి చేపలు. ఇదేమంటారు ముంగిసా క్రాస్ సుందెల్కా రైట్. మేము పోయే రూట్లో ఒకటి ఆశ్రమం ఉంటుంది. ఈ ఆశ్రమం పేరు ఏంటంటే ఋషి గురుకులం SSY అని ఉన్నది. ఇది ఇప్పుడు మొత్తం క్లోజ్ ఉంది, కానీ ఇదివరకు ఒకప్పుడు ఎట్లుండే అంటే మనకు బయట నుంచి వచ్చి కొంతమంది ఇక్కడ ఉండుండే. అంతేకాకుండా ఇక్కడ వంటలు ఉండుండ్రి, మస్తు ఆవులు అవోటి ఇవోటి ఉండే. మొత్తం అంతా ఈ ఆశ్రమం పని అయిపోయింది. సొరంగం బలుడేమో కానీ సొరంగం వల్లనే మొత్తం అది అయిపోయింది. అన్నీ తీసేసారు, ఇడికించారు, ఆవులు అమ్మేసారు, మొత్తం అన్నీ కచ్చ చేసారు. అందరూ ఉంటారు అంతే. ఇప్పుడు మనం ఆ సొరంగం కాడి పోయినామనుకో, వీళ్ళ వీళ్ళు ఉంటారా, వీళ్ళు చూసి ఏమనుకుంటారు తెలుసా? సొరంగం పర్వాలే అనుకుంటారు. బండి కూడా అదే కదా, బండి జేసీబీ నడుస్తుంది అన్నట్టు. వాళ్ళు చూసి అదే అనుకుంటారు. సొరంగం మళ్ళీ స్టార్ట్ చేసేటట్టున్నారు. మీరు ఎవరిని అడిగి చదువుతారు అడగన్నా? అందరూ పరిశాన్ అవుతారు. మీరు ఎవరిని అడిగి అవుతారు ఏం కథ? ఆవిడ
వీడియో పని పెట్టి రాళ్ళ తీసుడు నాకు 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 సీరియస్ మొత్తం అందరు పరిశాన్ అవుతారు మేము ఈ బండ్లు ఎడిదికి పోతుంటే రైట్ రైట్ గట్రా రైట్ లెఫ్ట్ ఇక రాళ్ళు ఉంటాయి కదా అప్పుడు సొరంగం తవ్వినప్పటి దాన్ని వలగొట్టి కంకర వేసి కంకర అమ్ముతున్నాడు. ఇప్పుడు కంకర డిమాండ్ బాగుంది కదా, డబల్ బెడ్రూమ్లు వచ్చే వరకల్లా అందరు ఇల్లు కడుతుర్రు. దొడ్డు కంకర ఇది సార్లదే మొత్తం సొరంగం సార్కి తెలియదట మీరు ఎవరిని అడిగి అవుతుర్రు ఇక్కడ కంకర ఎవరిని అందరు పరిచయం అవుతుర్రు మనల్ని చూసి, మనల్ని చూసి అది కార్ని చూసి నీడక లోపల ఉన్నారు ఇద్దరు నిలబడ్డారు. అదే ఎవరు పని చేస్తలేరు, 10-20 మంది ఉన్నారు, అందరూ మమ్మల్ని చూస్తుర్రు. ఇక్కడ నిజనుకుంటాను అన్ని లాక్లేదు మంచిగా. మళ్ళీ మేము పోయేది కూడా సొరంగంలోకే కదా, అట్లా కూడా మీకు ఎక్కువ భయపడే ఛాన్స్ ఉండాలి. వానాకాలంలో అప్పుడప్పుడు వస్తే ఇక్కడ ఊటలు జల్లిస్తా ఉండే, వాటర్ పోయే ఇట్లా మొత్తం అంటుతుండే బురద బురద. ఎండాకాలం అయ్యే వరకు ఏం లేవు వాటర్. మనం పోయినసారి వచ్చిన తేడునేరా, పోయినసారి ముంగడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్ 2 పెద్ద గుడ్లకు ఎగురుతాయి చూడరు ఇట్లా చికెన్. ఏదో డైలాగ్ చెప్తా అని చెప్పి వాళ్ళ ముంగడ పంపించేసాను ఉన్నాయని వాళ్ళని పడుతుంది. గిరిగిరే ఓ గాయ్స్ వీడికి రాగానే ఒక వాసన అయితే వస్తుంది. ఆ వాసనని మేము మర్చిపోలేదు. అబ్బా సేమ్ అదే వాసన అన్నేమో కానీ ఒక చెట్ల వాసన ఘోరంగా వస్తుంది. ఒక ఇది చెట్ల వాసన సరే బీర్చుకో వస్తున్నది. దానికంటే ఈ వాసన గమ్మత్ అనిపిస్తుంది. కూరగాడు బయటనే ఆయండి ఫోన్ వస్తే ఇప్పుడు వస్తాడా మరి రాడా చూస్తున్నాం. మాని గురించి చెప్పాలి మనం పంపా మనం ఆ లైట్ కూడా లేదు అది దగ్గర. ఫోన్ మాట్లాడుతుండేదో రాగానే ఆ పోదామా లైట్ ఇలా రాగానే అంత ఒక రకమైన వాసన వస్తుంది. ఆ వాసన స్టార్ట్ అయిపోయింది, గబ్బు వాసన వస్తుంది. బాగా వస్తుంది లైట్. ఇది గాయస్ కనబడుతున్నా లైట్ తీసుకో అడుగు జాడగా అవుతుంది ఏంది అందరు పోతారు, చూడనొక్కనికి ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని వచ్చేసి వాడు ఆగిపోతాడు, అందరు ఖతం అయిపోతారు, లాస్ట్ మర్చిపోతాడు. గట్టినే అవుతుంది అయింది. రమ్మన్నావు అని కూడా ఎంగంటే ఒకవేళ మాకు ఏమైనా అయినా కానీ విజ్జిగాడు కూరగాడు తెలియ ఎక్స్పెరిమెంట్స్ నడిపిస్తారు. అబ్బా సార్ నాకైతే చాలా నలుగురు ఒక వెళ్ళరున్నాడు ఒక కెమెరా ఇంకేంటి భయం అవుతుందా రా ఖచ్చితంగా వచ్చాడు వచ్చిన అది ఇప్పుడు భయం అవుతాడే. వీడియోలు చూడలేదు అన్న, ఎన్నిసార్లు చూడలే. ఈత కొట్టే వీడియోలు చూస్తే ఏం భయం కాదు, అదే చూసామనుకో భయానికి చచ్చిపోతావు. బయట ఎవరిదాకా మొత్తం ఎండకో ఇదంతా ఖరాబ్ అయింది. ఇలా చల్లగా ఉంది. మంచి పర్వతాలు వస్తే ముందర మంచి పర్వతాలు. చేపలు ఉన్నాయనుకో ఒకవేళ
కూరాడు వస్తారా మరి తీసుకుని మనం వేయడానికి వాటి గురించి వస్తా ఉన్నాం చేపలు అనుకో మంచి మంచి తయారు చేద్దాం రేపు వేద్దాం తిన్నాం చేపలు చూపిస్తారు రాయలు నువ్వు ఎక్కువ పెట్టుకుంటే చేపట్టమన్నాం చేపలు బాగా పెట్టుకున్నాడు ఇష్టం చేపలకు అంటే ఆడా కదా బాగా డౌన్ అయిందన్న ఇది బాగా డౌన్ అయింది పైన 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 గదిలో రేగి అటు ముంగట ఆగవి ఎట్లా వేల సంఖ్యలు ఉన్నాయి గాయస్ గబ్బిలాలు వందల సంఖ్యలు కాదు వేల సంఖ్యల చేపలున్నాయా కొరమటనా ఏమైనా దానికి ఒక మనం ఏం చేసుకోలేము పాంప్లెట్ అది అవసరం లేదు ఇగో పెద్దది ఇగో బొచ్చా 1 2 ఇది 3 ఇగో 4 పాంప్లెట్ చేపలు వచ్చేసి గాయస్ ఉన్నాయి ఇగో గిడ ఒకటి పెద్దది బొచ్చా పాంప్లెట్ ఇక ఆడొక పాంప్లెట్ ఉంది అంతనే ఉన్నారు చేపలు ఇగో పాంప్లెట్ ఇవి మీకు కనబడుకునే వచ్చు కాకపోతే మస్తు దూరం వచ్చినాం లోపలికి గబ్బిలాలు బాగున్నాయి ఫ్రెష్ ఉందిరా చేప మాత్రం అవును లోపలికి పాంప్లెట్లే ఉన్నాయి ఎడిపోతాం ఆ రోజు కూడా పట్టింది పాంప్లెట్ దానికి వేసాడు దానికి నర నవి గబడి ఒకదా అక్కడ సైడ్ చూద్దాం అక్కడ సైడ్ మొత్తం బొచ్చాలు ఉంటాయి అక్కడ సైడ్ బొచ్చాలు ఉంటాయి ఆ నీళ్ళని అడ్డపోతున్నాయి కదా వచ్చేసి చిన్న చేపలు ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి కావచ్చు ఇవో పెద్దగా కనిపిస్తుంది కెమెరా అంత పెద్దగా లేదు బుడ్డ పిల్లలు మిగిలికాలే మరి పర్రా మేము దానికి కాదు పంపారు ఆడ పెద్ద పెద్ద చేపలు ఉంటాయి నవీన్ ఫస్ట్ సైడ్ వచ్చినాం కదా ఫస్ట్ సైడ్ వచ్చేసి మనకు చేపలు అయితే కనబడి మొత్తం పాంప్లెట్లు అయితే ఉన్నాయి పాంప్లెట్లు అయినా సరే పట్టడానికి ట్రై చేస్తాం అవి మొత్తం మళ్ళీ అతారాలు తయారు చేసుకొచ్చుకున్నాడు ఫిషింగ్ అయితే చేస్తాము నెక్స్ట్ వచ్చేసి అక్కడ సైడ్ వెళ్తున్నాము మనం పోయినసారి పెద్ద పెద్ద బొచ్చలు పట్టుకున్నాడు సార్ అక్కడ సైడ్ చూసొద్దాం మరి చిన్న బోట్లకు మొత్తం కుక్కలు పడ్డాయి మళ్ళీ పెద్ద బోట్ కావాలి ఇప్పుడు చెప్తా ఇది వేరే రోడ్డు ఇప్పటిదాకా మనం పోయింది ఒక రోడ్డు ఇప్పుడు వేరే రోడ్డు ఇట్లా పెద్ద పెద్ద చేపలు ఉంటాయి ఇంకా మంచుకోండి ఎంత ఇంకా గింతనం దమ్మాడుతుందా మల్లన సార్ ఉందా మల్లన సార్ కూడా ఇప్పుడు ఆశ్రమంలో పోతామా ఆశ్రమంలో పోతున్నాగా ఇంకా లెఫ్ట్ సైడ్లో ఒక తొమ్మిది ఉంటుంది వీకి వీవోనికి ఇంకా మీద అనుకో దమ్మాడ ఇంకా ఇంకా మధ్య అవుతుంది వాటర్లో మేము వెళ్ళాం కదా బాబాయ్ ప్రీ వెడ్డింగ్ ఇక్కడనే చేస్తుంటారట మనాలి
మస్తుంది ఇది. అట్లా ఎందుకు అయింది బాబాయ్ కలర్ ఏందన్నట్టు ఇది రాయి రాపిడి జరిగి చుక్క పడి ఇవ్వ ఇట్లా ముత్యాలు తయారైతే కొత్తనే కావచ్చు ముత్యాలు గట్టిగా ఉన్నది చేపలు చూడండి గాయస్, ఇక మొత్తం పాంప్లెట్లే. ఇగో అయ్యో బొచ్చా ఇది, ఇగో బొచ్చా ఇది కూడా కట్టుకుందా మేము ఇటే రావాలి మనం వచ్చినాడు ఇక శేఖర్ ఏదే గిరీష్ షాప్ పొడుగుదా రే మత్తుకున్నారా నావేని రావాలి ఒక పారి ఇగో బొచ్చాలు ఇక బొచ్చా అంటే మొత్తం పాంప్లెటే కనబడుతున్నాయి కదా, బొచ్చాలు కనబడతారు గడదిక్కున్నాయి చేపలు. మెల్ల పాంప్లెట్లు మత్తుకున్నాయిరా. ఏంది ఇవన్నీ పాంప్లెట్లు బాగా వరకు పట్టాడు. తీసుకురారా ఎంత ఉంటుంది ఇది? పాకిలో ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఫ్రెష్. మళ్ళా ఎట్లా ఉన్నా చూడు కడక్ దగ్గర 3 పావులు ఉండే అది ఉన్నాయి. అడవి ఇంకా పెద్ద పెద్ద ఉంటాయి. ఇగో ఇంత పెద్ద ఉందా చూడు. అన్ని ఇట్లా ఫ్రై అయితే మస్తు ఉంటాయి కావచ్చు. బాజో గంత పెద్ద ఉంది. 3 పావులు ఘోరంగా పెద్ద ఉంది. లిప్స్టిక్ పెట్టుకుంది సైడ్ పెట్టు. ఎంత పెద్ద ఉంది అరిచేతి ఇట్లా పట్టుకో, కింద దుక్కుతుంది పట్టుకున్నా బాబాయ్ పట్టింది చేతులతోనే, ఏం అవసరమే లేదు. చేతులతోనే రెండు ఇది ఏంది బాబాయ్? ఇది మీసాలు అదే అది కలిసిందనుకో మొత్తం ఇన్నికం అది వాటికి ఇది వాటి పెద్దది వాటి ఏది కొద్దిగా నీ వెనకనే ఉందిరా. పట్రా పట్రా బాబాయ్ రా ఇట్రా ఒకనాడు ఏం చేస్తామంటే ఆతారాలు అన్నీ తీసుకొని వలలు అన్నీ తీసుకొని వద్దాము. వచ్చి మొత్తం అక్కడే మధ్యలో దిగి ఇక్కడ జోక్కొద్దాం చేపలన్నీ. మినిమం ఒక 50 చేపలు టార్గెట్ చూద్దాం. ఎన్ని పడుతుంది పరి మొత్తానికి గాయస్ బయటకైతే వచ్చేసినాము. లోపల ఉన్నంతసేపు కొద్దిగా బ్రీతింగ్ లాగా ప్రాబ్లం అనిపిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సెట్ అయిపోతుంది. చేపలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. రావాలి ఒకనాడు వచ్చి చేపలు అయితే పడ. 3 రోజుల నుంచి ట్రై చేస్తే ఇలా బయటపడ్డాం బాబాయ్. 3 రోజుల నుంచి ట్రై చేస్తే బయటకు వచ్చిందట. 3 రోజుల నుంచి ట్రై చేస్తే బయటకు వచ్చినట్టు ఇవాళ. ఇన్ని రోజులు మాకు అన్నం దొరకలేదు, ఏం దొరకలేదు. లోపల చేపలు ఉండే, చేపలు పట్టుకొని తిన్నాం. పచ్చే తిన్నాం గాయస్. పచ్చి చేపలు ఇంటికి ఛాలెంజ్ అన్న. ఫైనల్గా బయటికి అయితే వచ్చినాం. ఎలా అనిపిస్తుంది బాబాయ్ మన తోడు దొరికినందుకు? ఏం లేదు, ఓకే చేప అయితే కానీ సాటిస్ఫై. నెక్స్ట్ వీడియోలో
సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు బ్లాగ్ అండ్ మీరు చూసారు కదా చేపలు వచ్చేసి లోపల అవుతున్నాయి వీటిని పడదామని అయితే ప్లాన్ చేస్తున్నాం కామెంట్ అయితే ఏరి పడదామా వద్దా అని చెప్పేసి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మా దగ్గరలో ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆ చేపల గురించి అయితే మీరు ఓకూరు ఈ వీడియో అప్లోడ్ అయ్యిందంటే ఆల్రెడీ మేము ఆ చేపలు కూడా పట్టి ఉంటాం సో అందుకనే చెప్తున్నా ఎవరైనా పోవాలనుకుంటే అక్కడికైతే పోకండి అలా చేపలని మేము బట్టి అయితే ఉంటాం ఈ వీడియో చాలా లేట్ అప్లోడ్ అవుతుంది ఒక 5-6 డేస్ తర్వాత అప్లోడ్ అవుతుంది షూట్ అయినాక సో ఎవరు కూడా అక్కడ పోకండి అండ్ ఇది బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకో కొత్త బ్లాగ్ కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్ బాయ్